వరంగల్ ఖమ్మం నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి కూడా ప్రధాన పార్టీలు పోరాపోటీగా ప్రచారం జరుగుతున్నాయి. అందులో భాగంగానే హనుమకొండ ప్రెస్ క్లబ్లో గుజ్జల ప్రేమేందర్ రెడ్డి గారు బీజేపీ తరఫు నుండి ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీలో ఉన్నారు. వారు ఎలాంటి విధానాలతో ముందుకెళ్తున్నారు? ప్రేమేందర్ రెడ్డి గారు నమస్తే అండి. ఇప్పటి వరకు పోటాపోటీగా ప్రధాన పార్టీలు తమ ప్రచారాలను ముమ్మరం చేస్తున్నారు, అందరినీ కలుస్తున్నారు. ఇప్పుడు మీకున్నటువంటి విధానాలు గ్రాడ్యుయేట్స్ పట్ల ఎటువంటి ఆలోచనలు ఇంప్లిమెంట్ చేయబోతున్నారు? మీరు వాళ్ళకి ఏం భరోసా ఇవ్వదలుచుకున్నారు? తప్పక ఈ యొక్క ప్రాంతంలో వరంగల్ ఖమ్మం నల్గొండ యొక్క పట్టభద్రుల నియోజకవర్గంలో ఇప్పటి వరకు భారతీయ జనతా పార్టీ ప్రతినిధి లేనప్పటికీ కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ మేము కానీ రాష్ట్ర పార్టీ నుంచి కానీ అనేక ఉద్యమాల్లో పాల్గొన్నాం, అభివృద్ధి కార్యక్రమాలు తీసుకొచ్చినాం. కాబట్టి నాకు ఒక్కసారి అవకాశం ఇస్తే ఈ ప్రాంతాన్ని యొక్క అభివృద్ధి కోసం ఇక్కడ ఉండే యొక్క మరి విద్యార్థి యువజన మరి మేధావులు ఉద్యోగులు మరి రిటైర్డ్ ఎంప్లాయీసు మీ యొక్క సమస్యల కోసం నేను మరి గొంతునై కౌన్సిల్లో వినిపిస్తానని నేను పోరాటం చేస్తానని నాకు ఒక అవకాశం ఇవ్వని చెప్పి నేను మనవి చేస్తున్నాను. ముఖ్యంగా నిరుద్యోగులు కావచ్చు 46 జీవో మీద ఆందోళన చేస్తున్నారు, అలాగే ఉద్యోగులు 317 దాని మీద ఆందోళన చేస్తున్నారు. ఈ జీవోల వల్ల తమకు ఎటువంటి ఉపయోగం లేకుండా తమ అస్తిత్వాలే దెబ్బతింటున్నాయని చెప్పి వాళ్ళు ఇబ్బందులు పడుతున్నటువంటి సందర్భాలు, ధర్నాలు కూడా చేస్తున్నారు, కోర్టులో కేసులు కూడా నడుస్తున్నటువంటి సందర్భం, కొంతమంది ఆమరణ నిరాహార దీక్షలు కూడా చేశారు. దీని మీద ఈ జీవో సవరణల మీద కావచ్చు లేకపోతే వాళ్ళు ఇబ్బందులు పడుతున్న దాని మీద కావచ్చు మీరు వాళ్ళకి ఎటువంటి భరోసా ఇవ్వదలుచుకుంటున్నారు? అటువంటి వాళ్ళ ఓట్లను మీరు ఓటర్లుగా ఏ విధంగా మలుచుకోదలుచుకున్నారు? ఈ 317 జీవో కానీ జీవో 46 కానీ దీనికి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న వాళ్ళందరికీ నేను సంపూర్ణమైన యొక్క మద్దతు ప్రకటిస్తున్నాను. గత ప్రభుత్వం తీసుకొచ్చిన యొక్క ఈ జీవోలను ఈ ప్రభుత్వం సైతం కొనసాగించడం అనేది సిగ్గుచేటు యొక్క చర్య. వెంటనే వీటిని అన్నింటినీ కూడా రద్దు చేయాలని భారతీయ జనతా పార్టీ పక్షాన మరి ఎమ్మెల్సీ అభ్యర్థిగా నేను డిమాండ్ చేస్తున్నాను. నేను ఈ యొక్క మరి విద్యార్థి యువజన ఎంప్లాయీస్ యొక్క మరి పక్షాన నేను పోరాటం చేస్తానని, ఆ సమస్య పరిష్కారం అయ్యేంత వరకు కూడా ఈ ప్రభుత్వాన్ని పోరాటం చేస్తాం, లేదంటే ఈ ప్రభుత్వమే గద్దె దిగవలసిన యొక్క పరిస్థితి ఏర్పడుతుందని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. నరేంద్ర మోడీ గారి చరిష్మా దాదాపు దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచవ్యాప్తంగా వెలుగొందుతున్నటువంటి సమయంలో ఉత్తర తెలంగాణ వరకు వచ్చేసరికి కొత్త కరీంనగర్ అటువంటి ప్రాంతాల్లో ప్రభావం చూపిస్తుంది అనుకోవచ్చు. కానీ మన వరంగల్ విషయానికి వచ్చేసరికి ఎప్పుడో జనసంఘలో పోటీ చేసి ఎంపీగా గెలిచినటువంటి అభ్యర్థి అప్పటి నుండి ఇప్పటి వరకు బీజేపీ ఎదుగుదలలో ఎందుకు ప్రాముఖ్యత లేకపోతున్నారు? ఇటువంటి తరుణంలో ఎమ్మెల్సీ అభ్యర్థిగా మీకు ఈ మద్దతు లభిస్తుందంటారా? తప్పక. ఇప్పుడు ప్రజలు ఎప్పటికీ తమ యొక్క ఆలోచనను మారుస్తూ ఉంటారు, ప్రజలు గమనిస్తూ ఉంటారు. ఏది అవసరం మనకు, దేశంలో ఏం జరుగుతుంది, దేశంలో ప్రభుత్వం ఉండాలి, రాష్ట్రంలో ఏమి ఉండాలి, మన ప్రాంతంలో ఎవరు గెలవాలి, ఇవన్నీ కూడా ఇవాళ ప్రజల యొక్క ఆలోచన ప్రకారంగా కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం ఉండాలని, రాష్ట్రంలో సైతం భారతీయ జనతా పార్టీ రావాలని కోరుకుంటున్నారు. ఈ యొక్క అంది వచ్చిన అవకాశంగా ఈ యొక్క పట్టభద్రుల ఉప ఎన్నికల్లో నన్ను గెలిపించడం ద్వారా మేధావులందరూ కూడా విద్యావంతులం అందరం నరేంద్ర మోడీ వెనుకున్నామనే యొక్క సంకేతాన్ని ఇవ్వాలని ఇవాళ ఈ యొక్క పట్టభద్రులు అందరూ కూడా ఆలోచన చేస్తున్నారు. వారందరికీ నేను హృదయపూర్వకమైన యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డదే నీళ్లు నిధులు నియామకాలు అని చెప్పి అంటున్నారు. ఇప్పుడు కరెక్ట్ టైం వచ్చిందని చెప్పి నిరుద్యోగులు భావిస్తున్నారు. అటువంటి అప్పుడు ఇప్పుడు 46 జీవో మీద కూడా మీరు ఇంతకుముందు ఒక చిన్న స్పష్టత ఇచ్చారు. కానీ ఇప్పుడు నియామకాల విషయంలోకి వచ్చేసరికి ఎంతో ఇబ్బందికర పరిస్థితులు మేము ఎదుర్కొంటున్నాం అని చెప్పి అంటున్నారు. కొంతమంది ఎమ్మెల్సీ అభ్యర్థులుగా పోటీ చేసేటువంటి వాళ్ళు నిరుద్యోగుల మీద మాకు స్పష్టతగా ఉంది, కొంతమంది ఎడ్యుకేషనల్ అకాడమీస్ అలాగే ఇన్స్టిట్యూషన్స్ నిర్వహిస్తున్నాము, విద్యార్థుల మద్దతు మాకుందంటున్నారు. మరికొంతమంది విద్యార్థి నాయకులకు విద్యార్థుల గురించి మేము ఎప్పటి నుండో పోరాటాలు చేస్తున్నాం అనుకుంటున్నారు. మరి ఇట్లాంటి సమయంలో మీరు విద్యార్థుల కోసం నిరుద్యోగుల కోసం మీరు ఏం భరోసా ఇవ్వదలుచుకున్నారు? తప్పక నిధులు నీళ్లు నియామకాలే మన యొక్క ట్యాగ్ లైన్. కానీ ఇవాళ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కూడా కాంగ్రెస్ ప్రభుత్వం కూడా నిరుద్యోగులకు చెప్పిన యొక్క మాట నిలబెట్టుకోవాలి, 2 లక్షల ఉద్యోగాలు ఇవ్వాలి, అదేవిధంగా మెగా డిఎస్సి వేయాలి, తర్వాత ఎవరికైతే ఇప్పటివరకు ఎస్సీ ఎస్టీ బీసీ యొక్క స్కాలర్షిప్స్ రాలేదో అవన్నిటిని కూడా వెంటనే విడుదల చేయాలి, జీవో 46ను రద్దు చేయాలి, 317 విషయంలో కూడా ఆలోచన చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. మీరు ఇవి నెరవేర్చకపోతే నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు, ఇవ్వాలి. ఏవైతే వాగ్దానాలు చేసినో అవి చేయకపోతే ఈ ప్రభుత్వం యొక్క మెడలు వంచడం కోసం నా వంతు ప్రయత్నం చేస్తానని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మీకు ఇప్పటివరకు ఈ ప్రచారం జోరుగా సాగుతున్న నేపథ్యంలో మీ ప్రధాన పార్టీల మధ్యలో అసలు మీకు ప్రధాన ప్రత్యర్థి ఎవరనుకుంటున్నారు? తీన్మార్ మల్లన్న ఒక మాట మాట్లాడుతూ నా విజయయాత్ర చేస్తారా నా శవయాత్ర చేస్తారా అన్నటువంటి ఒకటి బయటికి తీసుకొస్తున్నాడు. ఇటువంటి విధానాలతో ముందుకెళ్తున్నారు. దీన్ని ఎట్లా చూస్తున్నారు? అసలు మీరు ఏ విధంగా దీన్ని మీ ప్రధాన ప్రత్యర్థులపై పోటీ సాధించాలనుకున్నారు? ఎవరు మీ ప్రధాన ప్రత్యర్థులు?
రాజకీయాలలో ప్రజల యొక్క మనకు ఆశీస్సులు అందజేసేంత వరకు మనం నిరంతరం ప్రయత్నం చేయాలి. నేను కూడా గతంలో 2 సార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి ఎమ్మెల్సీగా ఓడిపోయాను. ఇది 4వసారి పోటీ చేస్తున్నాను. తప్పక ప్రజలు నన్ను ఆదరిస్తారు, నాకు ఆశీర్వదిస్తారనే ఒక ఆశాభావంతో ఉన్నాను. కాబట్టి ప్రజలను మనం మెప్పించాలి, ఒప్పించాలి. కానీ దీనికి ఉన్న వ్యక్తిగత జీవితానికి కానీ మిగతా దానికి కానీ సంబంధం లేదు. తప్పక ప్రజల యొక్క ఆశీస్సులు నా వైపు వస్తాయి. మిగతా అభ్యర్థులందరూ మంచి నుండు నీరేళ్ళు వాళ్ళు మరి మంచి యొక్క దీంతో వాళ్ళు కొనసాగాలని, జీవించాలని నేను కోరుకుంటున్నాను. ప్రత్యర్థి చెప్పలేదు. భారతీయ జనతా పార్టీ అభ్యర్థి నరేంద్ర మోడీ యొక్క దీని నుంచి ఈరోజు మేము ఇక్కడ గెలవబోతున్నాం. దానికి ఎవరు వస్తారు ఏమిటి అనేది ఇప్పుడున్న పరిస్థితుల్లో మాత్రం కాంగ్రెస్ పార్టీ కనిపిస్తున్నది. కానీ కాంగ్రెస్ పార్టీ కూడా ఈ రోజున్న యొక్క పరిస్థితిలో వీళ్ళందరికీ ద్రోహం చేసింది కాబట్టి దానికి కూడా చాలా తీవ్రమైన యొక్క వ్యతిరేకత నడుస్తున్నది. అయితే ఇప్పటి వరకు ఎన్నో ఏళ్లుగా సుదీర్ఘ రాజకీయాల పట్ల నేను ఉన్నాను. ఇప్పటి వరకు పోటీ చేసినా కానీ ప్రజలు మాత్రం ఇదివరకు ఆదరించలేదు. ఇప్పుడు నరేంద్ర మోదీ చేస్తున్నటువంటి విధి విధానాలు, దేశవ్యాప్తంగా వస్తున్నటువంటి పాజిటివ్నెస్ ఇప్పుడు నన్ను ఖచ్చితంగా గెలిపిస్తున్నటువంటి ధీమా గుజ్జుల ప్రేమందర్ రెడ్డి వ్యక్తం చేస్తున్నారు. హన్మకొండ ప్రెస్ క్లబ్ నుండి కెమెరా పర్సన్ రాజుతో వెంకటరత్నం, RTV వరంగల్.